హాయ్ ఫ్రెండ్స్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులైన వారు అలాగే పేదరికంలో ఉన్న ఎస్సీలను స్వయం ఉపాధి వైపు మళ్లించి వారికి 70% 90% సబ్సిడీతో రుణాలను ఇచ్చి స్వయం ఉపాధిలో ప్రోత్సహించడం కోసం కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. ఇందులో భాగంగా ఎస్సీ వర్గాలకు సంబంధించిన వారు ఈ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోండి అంటూ కూటమి ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ప్రభుత్వ ప్రకటన మేరకు అర్హత కలిగిన ఈ ఎస్సీ వర్గాలకు సంబంధించిన వారు ఎవరైనా సరే యూనిట్లు పెట్టుకోవాలి అనుకుంటే, యూనిట్ అంటే వ్యాపారం, ఈ వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటే 3 రకాలుగా విభజించింది. మొదటి రకం 3 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తారు, రెండవ రకం 5 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తారు, మూడవ రకం 10 లక్షలు అంతకు మించి లోన్లు అయితే ఇస్తారు. ఈ 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలకు మించి లోన్లు పొందాలంటే ఏ యూనిట్లు పెట్టుకోవాలి అనే దాంతో పాటు ఈ లోన్లకు దరఖాస్తు చేసుకునేందుకు కావలసిన పత్రాలు, వయస్సు తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే అప్పటికప్పుడు మన ఛానల్ మీకు తాజా అప్డేట్ తెలియజేస్తూనే ఉంటుంది. ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఎవరైతే ఎస్సీ వర్గాలకు సంబంధించిన వారై ఉండి 21 ఏళ్ళు నిండి 50 ఏళ్ల లోపు ఉన్నవారు మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ మీరు చదువుకుని ఉంటే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సర్టిఫికెట్తో మీరు మీ సేవా కేంద్రాలు లేదంటే ఇక్కడ కనిపించే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా మీరే సొంతంగా ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్లకైతే దరఖాస్తు చేసుకోవచ్చని ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది అంటూ మనకు తాజాగా ప్రభుత్వం అయితే చెప్తూ ఉందండి. ఇలా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకుంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో దరఖాస్తుదారులకు అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వారు మీ సేవలో కానీ ఆన్లైన్లో కానీ దరఖాస్తు చేసుకుంటే ఇలాంటి అప్లికేషన్లన్నీ సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ప్రాసెస్ చేయబడతాయి. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి అక్కడ ఈ యొక్క అప్లికేషన్లను స్క్రూటినీ చేసి ఎవరైతే లబ్ధిదారులు అర్హత కలిగి ఉంటారో వారి జాబితాను మళ్ళీ కింది స్థాయి అధికారులకు పంపిస్తారు. అక్కడ సెలెక్ట్ చేయబడినటువంటి లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 3 కేటగిరీలకు చెందిన వారికి ఈ సబ్సిడీ రుణాలు అయితే ఇస్తారు. రాష్ట్రం మొత్తానికి 8,600 కోట్లకు పైచిలుకు నిధులను విడుదల చేసిన ప్రభుత్వం ఎవరెవరికి ఏ కేటగిరీల వారికి ఎంతెంత సబ్సిడీతో రుణాలు ఇవ్వాలి అనే దానిపై విధి విధానాలతో కూడిన జీవోని జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పొందాలంటే ముఖ్యంగా 3 రకాలుగా ఉంది. అందులో మొదటి రకం 3 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం. ఈ రుణం ఎవరికి వస్తుందంటే పూల బొకేలు, వర్మీ కంపోస్టు, ఐటీ సర్వీసులు, వెబ్సైట్ డెవలప్మెంట్, ఎల్ఈడి బల్బులు, ఎనర్జీ సేవింగ్ డివైజుల తయారీ, పంబ్లింగ్, ఎలక్ట్రికల్ పనులు, వాటర్ బాటిల్ రీఫిల్, కియోస్క్, ప్యూరిఫికేషన్, వాటర్ సైకిల్, అప్ సైకిల్ వ్యాపారాల కింద ఈ యొక్క 3 లక్షల రూపాయల వరకు ఎస్సీ లోన్లు అయితే సబ్సిడీతో పొందొచ్చు. ఈ వ్యాపారాలు చేసేవారికి 3 లక్షల రూపాయల వరకు లోన్ వస్తుండగా ఇందులో 1,00,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. మిగిలిన 2 లక్షల రూపాయలను లబ్ధిదారుడు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక రెండవ కేటగిరీకి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఈ ఎస్సీ కార్పొరేషన్ వారైతే లోన్ ఇస్తారు. ఇందులో ఎవరెవరు అర్హులంటే మొబైల్ రిపేర్ షాపులు, సబ్బుల తయారీ కేంద్రాలు, కార్ వాషింగ్ సెంటర్లు, ఇట్లా 15 రకాలకు సంబంధించిన సర్వీసులకు 5 లక్షల రూపాయల వరకు అయితే లోన్ ఇస్తారు. 5 లక్షలకు గాను 40% సబ్సిడీ అయితే లబ్ధిదారుడికి వర్తిస్తుంది. మిగిలిన 60% లబ్ధిదారుడు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక మూడవ కేటగిరీకి సంబంధించి 10 లక్షలు అంతకు మించి రుణాలను అయితే ప్రభుత్వం ఇస్తుంది. ఇది ఏ కేటగిరీకి చెందిందంటే 3 చక్రాల ఆటో, 4 చక్రాల ఆటో, కార్లు, గూడ్స్ వాహనాలను కొనుగోలు చేసి వాటి ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు ఈ రుణాలను మంజూరు చేయనుంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో అధునాతనంగా డ్రోన్ల వినియోగంతో ఉపాధి పొందేందుకు రుణాలను అందజేయనుంది. టైప్ 3 విభాగంలో 3వ కేటగిరీలో 10 లక్షలకు పైబడి అయ్యే ప్రాజెక్టుల రుణాన్ని అందిస్తోంది. ముఖ్యంగా ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
యూనిట్ విలువ 20 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 యూనిట్లకు రుణాన్ని మంజూరు చేయనుంది. ఈ కేటగిరీలో ప్రభుత్వం సబ్సిడీ 40%, బ్యాంకు లోన్ 55%, మిగిలిన 5% లబ్ధిదారుడి వాటాగా నిర్ణయించింది. చూశారు కదా, ఈ విధంగా వివిధ రంగాల్లో యూనిట్లు పెట్టుకుని ఉపాధి పొందుతున్న వారు, కొత్తగా యూనిట్లు ప్రారంభించాలి అనుకునే వారికి మొదటి కేటగిరీలో 3 లక్షలు, రెండవ కేటగిరీలో 5 లక్షలు, మూడవ కేటగిరీలో 10 లక్షలు, అంతకు మించి 40% సబ్సిడీతో ఈ రుణాలను ఎస్సీ కార్పొరేషన్ వారు లబ్ధిదారులకు ఇచ్చి తద్వారా స్వయం ఉపాధిలో వారిని ముందుకు ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం అయితే ఈ విధమైన ఎస్సీ కార్పొరేషన్ లోన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు మీ సేవా కేంద్రాలు లేదా ఆన్లైన్లో మీరే సొంతంగా మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత మున్సిపాలిటీలు, పంచాయతీలు అయితే ఎంపీడీఓ ఆఫీసులు పరిశీలించి మీకు అర్హత ఉన్నట్లయితే మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూలు నిర్వహించి మీ యూనిట్కు సంబంధించిన 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల రూపాయల వరకు ఈ సబ్సిడీ రుణాలను అయితే ఇస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ నిరుద్యోగ యువత ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్లకు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ లోన్ల ద్వారా స్వయం ఉపాధిని అయితే పొందండి. ఎప్పటికప్పుడు ఈ లోన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన ఛానల్ మీకు పూర్తి అప్డేట్ ఇస్తుంది. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.